సో ఈ వీడియోలో మనము యాడింగ్ టూ నెంబర్స్ ప్రోగ్రామ్ ఇన్ సి లాంగ్వేజ్ డిస్కస్ చేసుకుంటాం. టూ నెంబర్స్ని యాడ్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఆ టూ నెంబర్స్ని ఇన్పుట్ తీసుకోవాలి. సో ఫస్ట్ టూ నెంబర్స్ ఇన్పుట్ తీసుకోవడానికి టూ వేరియబుల్స్ డిక్లేర్ చేసి రెడీగా ఉంచుకోవాలి. ఏబి కావచ్చు, XY కావచ్చు, నెంబర్ 1 నెంబర్ 2 కావచ్చు, ఇట్లా ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ఇన్పుట్ తీసుకోవడానికి క్లియర్గా ప్రింట్ఎఫ్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుతున్నాం. సో ఈ మెసేజ్ చూసిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నెంబర్ని కీబోర్డ్ నుంచి ఎంటర్ చేస్తారు. సో దాన్ని మనం ఎలా కలెక్ట్ చేసుకోవాలి? స్కాన్ఎఫ్ ఇంటీజర్ కాబట్టి %d ఆ మెమరీ లొకేషన్ యొక్క అడ్రస్ ఇచ్చి మనం దాన్ని కలెక్ట్ చేసుకోవాలి. రీడ్ చేసిన తర్వాత సో వెంటనే మనం సెకండ్ మెసేజ్ ఇవ్వాలి. ప్రింట్ఎఫ్ ఎంటర్ సెకండ్ నెంబర్. ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది. సో దెన్ వాళ్ళు సెకండ్ నెంబర్ ఎంటర్ చేస్తారు. సో దాన్ని మనం అడ్రస్ ఆఫ్ బిలోకి కలెక్ట్ చేసుకోవాలి. సో ఆఫ్టర్ కలెక్టింగ్ ఏ అండ్ బి వాల్యూస్ మనం యాడ్ చేసుకుని అండ్ ప్రింట్ చేసుకుంటున్నాం. సో క్లియర్గా విత్ క్లియర్ మెసేజ్ సమ్ ఈక్వల్స్ టు %d ఆ సి వాల్యూని ప్రింట్ చేస్తుంది. సో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ ఎట్లా జరుగుతుందంటే ఫస్ట్ ఏబి అనే వేరియబుల్స్ డిక్లేర్ అవుతాయి. అంటే మెమరీ అలొకేషన్స్ ఏ అండ్ బి. ఇక్కడ ఏకి మెమరీ అలొకేషన్ జరుగుతుంది, ఇక్కడ బికి మెమరీ అలొకేషన్ జరుగుతుంది. ఎట్ సమ్ లొకేషన్స్ జస్ట్ శాంపుల్ అడ్రసెస్ తీసుకుంటున్నా, ర్యాండమ్గా అడ్రస్ వాల్యూస్ తీసుకుంటున్నా. నెక్స్ట్ మనకి ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది, ఎంటర్ ఫస్ట్ నెంబర్. సో అవుట్పుట్లో మనకి ఎంటర్ ఫస్ట్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనం ఎంటర్ చేసిన నెంబర్ అడ్రస్ ఆఫ్ ఏలోకి స్టోర్ అవుతుంది. అంటే అడ్రస్ ఆఫ్ ఏ ఈ లొకేషన్ ఇచ్చాం కాబట్టి ఈ లొకేషన్లోకి ఆ వాల్యూ వెళ్ళి స్టోర్ అవుతుంది. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ గివెన్ 10 ఇచ్చామని అనుకుందాం. నెక్స్ట్ ఈ మెసేజ్ డిస్ప్లే అవుతుంది, ఎంటర్ సెకండ్ నెంబర్. సో దాన్ని మనం అడ్రస్ ఆఫ్ బి యొక్క అడ్రస్ ఇచ్చి ఈ సెకండ్ లొకేషన్లోకి తీసుకుంటున్నాం 20. సో నౌ ఏ ప్లస్ బి వీఆర్ యాడ్ చేస్తున్నాం, సి అనే ఒక వేరియబుల్లోకి స్టోర్ చేస్తున్నాం. ఆ వేరియబుల్ కూడా మనం ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలి. వేరియబుల్ సి అనే వేరియబుల్లోకి సో మనం ఏ ప్లస్ బి వాల్యూని యాడ్ చేసి స్టోర్ చేస్తాం. అండ్ ప్రింట్ చేసేటప్పుడు సమ్ ఈక్వల్ టు అని ఈ సి వాల్యూని ప్రింట్ చేస్తున్నాం. సి వాల్యూ ఎంత? 30. సో సమ్ ఈక్వల్స్ టు 30 అని మనకి మెసేజ్ ప్రింట్ అవుతుంది. సి ఒకసారి అవుట్పుట్ చెక్ చేస్తే సో వెన్ యూ రన్ ద కోడ్ సి ఫస్ట్ ఎంటర్ ఫస్ట్ నెంబర్ అని అడుగుతుంది, 13 గివెన్. నెక్స్ట్ ఎంటర్ సెకండ్ నెంబర్ అని అడుగుతుంది, 12 గివెన్. సో 13 ప్లస్ 12 ఎంత? 25. అవుట్పుట్ అనేది 25 వస్తుంది. సో సింపుల్ ప్రోగ్రామ్ హౌ టు యాడ్ టూ నెంబర్స్ బై రీడింగ్ ద నెంబర్స్ యూజింగ్ ద స్కాన్ఎఫ్ని యూజ్ చేసి టూ నెంబర్స్ రీడ్ చేసి ఎట్లా యాడ్ చేయాలి. హోప్ యూ అండర్స్టూడ్.